రైట్ ఇక ప్రైమ్ టైమ్ 9 బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ కు నిరసనగా 21 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త సోనం వాంగ్చుక్ దీక్షను అధికారులు భగ్నం చేశారు. దీక్షను విరమింపజేసిన అనంతరం ఆయనను ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందిగా సోనం వాంగ్చుక్ ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఘటనతో జంతర్ మంతర్ వద్ద కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ కూడా సిద్ధంగా ఉన్నారు. కళ, జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి గత 20 రోజుల నుంచి చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ దాదాపు నీట్ పేపర్ లీక్ కు సంబంధించినటువంటిది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి ప్రధాన డిమాండ్ ఒకవైపు, ఇందులో భాగంగా 20 రోజుల నుంచి కూడా దీక్ష చేస్తున్నటువంటిది ఈ రోజు తెల్లవారుజామున తన ఆరోగ్య రీత్యా అనుకోవచ్చు, హైకోర్టు ఏదైతే నిన్న గత 48 గంటల క్రితంగా కూడా ప్రత్యేకంగా ఇది సోనం వాంగ్చుక్ కు సంబంధించినటువంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటిది ఒక తీర్పు సంబంధించినటువంటి పరిష్కారానికి అనుగుణంగా ఇటు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకే ఈ చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా చాలా కీలకంగా అటు కేంద్ర బలగాలు, పోలీసులు, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది అధికార ప్రకటన. దాదాపు 20 రోజుల నుంచి ఏదైతే సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు తన అనారోగ్యము, తన బాడీలో ఉండేటటువంటి అంటే ప్రస్తుతం ఉండేటటువంటి తన రోజు హెల్త్ బులెటిన్ కూడా ఒకవైపు ప్రకటిస్తున్నటువంటిది, నిన్న చాలా క్షీణించినటువంటిది ఒకవైపు తన అనారోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ డాక్టర్లు ప్రకటించడము, అదే విధంగా ఈరోజు తెల్లవారుజామున పోలీసులు తన ఆరోగ్య రీత్యా అనుకోవచ్చు మరింత లేట్ అవుతే తనకు ప్రాణాలకే ప్రమాదం అన్నటువంటి నేపథ్యములో తెల్లవారుజామున పోలీస్ బలగాలంతా కూడా జంతర్ మంతర్ కు దాదాపు వందల మంది పోలీసులంతా కూడా ఆక్యుపై చేయడము. ఆల్రెడీ జంతర్ మంతర్ లో 20 రోజుల నుంచి కూడా కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నిరసనలు తెలుపుతున్నటువంటి దానికి మద్దతుగా ఇటు సోనం వాంగ్చుక్ చేసినటువంటి విద్యార్థులకు సపోర్టింగ్ గా చేస్తున్నటువంటి దీక్ష ఒకవైపు తెల్లవారుజామున పోలీస్ బలగాల ప్రాంతాన్ని అంతటిని చుట్టుముట్టాయి. దాదాపు అరగంట సేపు పాటు కూడా కొంత ఉద్రిక్తత వాతావరణము, అక్కడి నుంచి సోనం వాంగ్చుక్ ని తరలించడానికి కూడా కొంత నిరసనలు విద్యార్థులు, కానీ పోలీసులు తన ఆరోగ్య రీత్యా అనుకోవచ్చు కొంత తోపులాట జరిగినటువంటిది. అక్కడి నుంచి సఫ్దర్జంగ్ హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రి అండ్ మనకు ఢిల్లీ ఎయిమ్స్, తర్వాత సఫ్దర్జంగ్ అన్నది చాలా ముఖ్యమైనటువంటి హాస్పిటల్స్, ఇందులోనే సఫ్దర్జంగ్ హాస్పిటల్ కి తరలించారు అన్నటువంటిది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారము. కానీ ప్రస్తుతం ఉండేటటువంటి తన హెల్త్ రీత్యా మాత్రము తను కొంత స్పందిస్తున్నాడు అన్నటువంటిది ఏదైతే కొంత మీడియా నుంచి అందుతున్నటువంటి సమాచారము. ప్రస్తుతం మాత్రము సోనం వాంగ్చుక్ దాదాపు 20వ తేదీన పార్లమెంటు సమావేశంలో ఒకవైపు జరుగుతుంది. దీనికి అందరూ కూడా తరలి రావాలి, ప్రత్యేకమైనటువంటి నిరసనలు తెలపాలి, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అన్నటువంటి పిలుపు ఇచ్చినటువంటి మేరకు గత ఇంకా 2 రోజుల ఉందనంగానే ముందుగానే ఈ రోజు శనివారం అంటే ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఏదైతే హెల్త్ కు సంబంధించినటువంటి అప్డేట్ అనుకోవచ్చు, ఇందులో భాగంగానే పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆయన దీక్షను భగ్నం చేయడము అన్నదే ఈ రోజు ఒక బిగ్ బ్రేకింగ్. దాదాపు దీని కొరకు అంటే హైకోర్టు కూడా చాలా కీలకంగా 2 రోజుల క్రితంగా దీనిపై కేంద్రం స్పందించాలి, సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి నిరసనలపై ఖచ్చితంగా దీనిపై స్పందించాలి అన్నటువంటి ఏదైతే ఇచ్చినటువంటి అంటే పరిష్కారం ఒక ప్రజా ప్రయోజనాల పిటిషన్ కి సంబంధించినటువంటిది హైకోర్టులో అప్పీల్ కావడం, దానికి సంబంధించినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమయంలోనే అందులో భాగంగానే ఈ రోజు సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటిది ఆసుపత్రిలో అంటే ఇక్కడ నుంచి నిరసనను తనను భగ్నం చేయడము అన్నది కీలకమంటూ కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు తర్వాత పోలీసులు కూడా చెప్పినటువంటి అంశం. కానీ ప్రస్తుతం మాత్రము నిన్న కూడా ప్రత్యేకంగా అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్, తర్వాత కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మరికొంతమంది సీనియర్ లాయర్లు కూడా వచ్చి పరిష్కారం అతన్ని పరామర్శించినటువంటిది ఒకవైపు.
ఒకవైపు ఈ ఏదైతే 20వ తేదీన జరిగేటటువంటి ఇటు పార్లమెంట్ ముట్టడింపు అనుకోవచ్చు, పార్లమెంట్ లో శాంతియుతంగా కూడా అటు అంటే ఒక మార్చ్ నిర్వహించే విధంగా కూడా ప్లాన్ చేసినటువంటిది ఒకవైపు. దీనిపై ఖచ్చితంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అన్నటువంటిది ఒకవైపు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు, ప్రధానంగా సోనం వాంగ్చుక్ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ప్రకటన నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ప్రస్తుతం హెల్త్ పరంగానే తరలించాము అన్నటువంటి వార్తలు వస్తుంది. చాలా కీలకంగా ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి దాదాపు పోలీసులు అదుపులో తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికి ఒక గంట సేపు అయింది. గంట సేపటి తర్వాత కూడా హెల్త్ బులెటిన్ కి సంబంధించినటువంటి మరికొద్దిసేపట్లో ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం జంతర్ మంతర్ ని ఖాళీ చేయించినటువంటి ఏదైతే పోలీసులు అని చెప్పవచ్చు, దాదాపు చాలా మటుకు కూడా అటు పోలీసులకు అటు యువకు అక్కడ ఏదైతే కాలేజ్ కి సంబంధించినటువంటి చాలా మంది నిరసనకారుల మధ్య కూడా కొంత తోపులాట జరిగింది. ఆ తీసుకెళ్లేటటువంటి క్రమంలో కూడా సోనం వాంగ్చుక్ ని అడ్డగించడం అంటే తీసుకెళ్లకుండా కూడా అడ్డగించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు చాలా మందిని కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తర్వాత ఇటు సబ్డివిజన్ హాస్పిటల్ కి తరలించారు అన్నటువంటిది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కదా.